పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సోషల్ మీడియా మెసేజ్లు ఇష్టారాజ్యంగా పెట్టారని చెప్పి ఎటువంటి విధానం లేకుండా, విధి విధానాలతో లేకుండా నేరుగా పోలీసులు రావటం, వాళ్ళని కొట్టడం, ఇళ్లలో నుంచి ఈడ్చుకు వెళ్ళి వ్యాన్లో వేసుకోవటం, వెళ్ళిపోవటం. ఒక చోటని కాదు, ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అయితే ఉన్నారో, ఒకవేళ వాళ్ళు ఏదైనా అసభ్యకరంగానో అశ్లీలంగానో పెట్టుంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఎవరు కూడా దుర్మార్గమైనటువంటి సోషల్ మీడియా ప్రవచనాలను ఇక్కడ సమర్థించే వాళ్ళు లేరు. దానికి చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. కానీ ఈ సోషల్ మీడియాని అసలు పెంచి పోషించినటువంటి రాజపోషకులు ఎవరంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి అడుగుతున్నాను. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి ఇదిగో వస్తూ ఉంది, రేపు వస్తూ ఉంది, ఎల్లుండి వస్తూ ఉంది, ఆకాశంలో నక్షత్రాలు చూపించాం, గ్రాఫిక్స్ చూడండి, ఈ రకంగా వస్తుందని సోషల్ మీడియాని రాజకీయ పరంగా వాడుకోవటం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు. గతంలో ఈ సోషల్ మీడియా ఏదైనా ఒక ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నా, లేదు మామూలు ఒక పౌరుడి జరిగినటువంటి ఇబ్బంది ప్రభుత్వ దృష్టికి తీసుకురావదలుచుకుంటే, ఈ సోషల్ మీడియా అనేది ఒక పవర్ఫుల్ మాధ్యమంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇది రోజు రోజుకి దిగజారి రాజకీయ వాతావరణంలో కలుషితమైపోయినటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ వారికి కానీ ఆ కూటమి వారికి కానీ బాధ్యత లేదా అని చెప్పి అడుగుతున్నా. వాళ్ళల్లో లేరా? అసభ్యంగా పెట్టిన వాళ్ళు, అశ్లీలంగా సోషల్ మీడియా వాడుకున్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశంలో లేరా? మరి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారంటే ఈ రోజు వరకు సమాధానం లేదు. ఎవరైనా దూకుడుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారంటే ఇతని కార్యక్రమాలు ఎవరో పెట్టిన సోషల్ మీడియా మెసేజ్ని ఒకవేళ ఇతను కనుక షేర్ చేస్తుంటే అతన్ని మీద కూడా కేసు పెట్టండి. అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారు. మా జిల్లా అధ్యక్షులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇదే రకమైనటువంటి కేసుని వెంకటాచలంలో పోలీస్ స్టేషన్లో నమోదు చేయటం జరిగింది. ఎవరో ఒక ఆయన పెట్టిన దాన్ని ఈయన ఫార్వర్డ్ చేశాడు. ఫార్వర్డ్ చేయటం చట్టరీత్యా నేరము. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి విధి విధానాలు ఉన్నాయా? ఈ సోషల్ మీడియాకి చట్టబద్ధత ఏదైనా ఉందా, లేకపోతే దానికి ఏదైనా ఒక రూల్ ఉందా, రెగ్యులేషన్ ఉందా అంటే ఈ రోజుకి ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి అని. మేమందరం కూడా మీ మాదిరి ఏదైనా ఒక న్యూస్ వార్త తెలుసుకోవాలి అని అంటే ఈరోజు అందరూ సోషల్ మీడియా చూస్తూ ఉంటారు. ఇదే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ ఛానల్స్ ఇచ్చే వాటిల్లో వాస్తవం ఉంది. వాళ్ళు కన్ఫర్మ్డ్ మెసేజ్ తప్ప వాళ్ళు వాళ్ళ టీవీలలో కానివ్వండి, వాళ్ళ ప్రసారాల్లో కానీ ఇవ్వటం లేదు. కానీ పుట్టగొడుగుల్లాగా వచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేదనుకుంటే ఈ సోషల్ మీడియా కావచ్చు, అవాస్తవమైన ప్రకటనలు ప్రజల్ని మభ్యపెట్టడం, కన్ఫ్యూజ్ చేయటం, ఒక వార్తకు ఒక వార్త సంబంధం లేకుండా పోవటం, ఇష్టారీతిన కంటెంట్కి సంబంధం లేని క్యాప్షన్స్ పెడుతూ భ్రష్టు పట్టించిన వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. మరి వాళ్ళకి పార్టీల లెక్కన చూస్తారా అని అడుగుతున్నాం మేము. పార్టీలు అవసరం ఆ వీళ్ళకి. ఇక ఏ పార్టీలో కూడా ఇప్పుడు జనసేనలో కానివ్వండి, లేదనంటే తెలుగుదేశంలో కానీ, బీజేపీలో కానివ్వండి, ఎక్కడ కూడా ఈ సోషల్ మీడియాలోని మిస్యూజ్ చేయలేదా? మరి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. తీసుకోండి, నిర్ణయం అందరికీ ఒకటే అయితే చాలా సంతోషం. కనీసం వాస్తవ పరిస్థితులు ఇది చదువుతున్నటువంటి వాళ్ళందరికీ
పడవ కొనేశాడని ఒకడు చేస్తాడు, ఒకడు విమానం కొనేశాడని ఒకడు రాస్తాడు, ఒకడు పెద్ద సముద్రాన్ని ఇంటికి తీసుకొచ్చేసుకుంటున్నాడు, నేరుగా కాలువ దువ్వని రాస్తున్నాడు. ఒక్కటి నిజం లేదండి. కానీ ఆ సోషల్ మీడియా ప్రభావం ఈరోజు యువత మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుందో చూడండి. అందుకనే మేము పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనవి చేస్తున్నాం, సోషల్ మీడియాని కట్టడి చేసే విధంగా చట్టబద్ధమైనటువంటి విధి విధానాలని సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో నుంచి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మనవి చేస్తున్నాం. మరి ఈరోజు ఎంతోమంది కార్యకర్తల్ని దౌర్జన్యంగా తీసుకొని వెళ్ళిపోయారు. మీరు కోర్టుకు పెట్టే బాధలా, మీరు కోర్టుకు పెట్టడం లేదు. ఇంట్లో వాళ్ళు అడిగితే ఎక్కడున్నారో చెప్పరు. ఇబ్బందికరంగా వాళ్ళని వేధిస్తూ ఉన్నారు, కొంతమందిని అయితే కొడుతున్నారు. మ్యాజిస్ట్రేటు ఆఖరికి అందరినీ మా ముందు ప్రవేశపెట్టండి మీరు అని అంటే వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త అయ్యా మమ్మల్ని విపరీతంగా కొడుతున్నారు, దారుణంగా కొట్టారు రాత్రి, ప్రతి ఒక్కరూ ఇదే వాస్తవాలు దెబ్బలతో పాటు చూపిస్తూ ఉన్నారు. మరి ఒక్క తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త కానీ ఆ కూటమి నాయకుల కార్యకర్తలు కానీ ఎవరన్నా లిస్టులో ఉన్నారయ్యా? ఉండాలి కదా. వాళ్ళు కూడా వాళ్ళు చాలా అసభ్యంగా పెట్టున్నారు కదా. అందుకనే మేము అడుగుతున్నది, సోషల్ మీడియాని కట్టడి చేసేదానికి అవాస్తవమైనటువంటి ప్రకటనలు ఇస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము మనవి చేస్తూ ఉన్నామండి. దాని తర్వాత స్థానికంగా ఈరోజు కార్యకర్తల్ని సోషల్ మీడియాను అన్నాం. దాదాపు ఎన్నికలు అయిపోయాయి, 5 మాసాలు గడిచాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో, రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా తెలుసు. న్యాయస్థానానికి కూడా వెళ్తున్నాం, జేసీ గారి కోర్టు కూడా వెళ్తున్నాము. అసలు ఈ ఎఫ్ఐఆర్ ఏ రకంగా మీరు రిజిస్టర్ చేస్తారు, ఎందుకు చేశారు ఇది? ఎవడన్నా పోయి ఆ షాపు తలుపు తీసి చూసారా? ఒక్కరు లేరండి. మరి చేసుకోపోని ఇష్టం అని అనేటటువంటి అధికారులు ఈరోజు ఇంత బాధ్యతారహితంగా వాళ్ళని బెదిరిస్తా పోతా ఉంటే మాకున్నటువంటి ఆప్షన్ కూడా పార్టీ క్యాడర్ని సమాయత్తం చేసుకొని తిరగబడటమే అని చెప్పి మనం చేస్తున్నాం. ఎవ్వరూ దంకేవాళ్ళం లేం, ఎవ్వరూ భయపడేవాళ్ళం లేం. మాటకు మాట, నీ చర్యకి 2 చర్యలుగా ఉంటాయి. ఈరోజు ప్రభుత్వంతో కొట్లాటకైనా మేము సిద్ధం. న్యాయబద్ధంగా పోండి. న్యాయబద్ధం అనేది లేకుండా మీరు కేవలం అధికార పక్షానికి కొమ్ము కాస్తా మేము ఉంటాము, మా ఇష్టం వచ్చినట్టు మేము కేసులు పెడతామంటే మీ మీద కూడా కేసు పెడుతున్నామండి. మేము ఈ ఎఫ్ఐఆర్కి అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను. ఇది చెప్పాలి, రేపు జాయింట్ కలెక్టర్ గారే చెప్పాలి. ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. ఇందుకనే నేను మీ అందరికీ మనవి చేస్తున్నానండి, రాజకీయాల్లో జయాపజయాలు అనేవి మన చేతుల్లో కావయ్య. ఇక ఎక్కడ కూడా లేదు ఈ న్యూసెన్స్. ఇక ఏ నియోజకవర్గంలో కూడా మేము చూడాల. ఇదే జిల్లాలో 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పార్టీలో ఓడిపోవటం జరిగింది. ఎక్కడ కూడా గెలిచిన వాళ్ళు ఈ ఓడిన వాళ్ళ మీదనో లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీదనో ఈ విధమైన దాష్టికం, దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితులు లేవు.